హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ కర్ణాటక స్పెషల్ బిస్మిల్లాబాత్ ఎలా చేయాలనేది చూపించబోతున్నాను. మన ఆంధ్రాలో పులిహోర ప్రసాదాల కింద ఎలా పెడతామో అలానే ఇక్కడ కర్ణాటకలో ఈ బిసిబేలాబాత్ అనేది ప్రసాదాల కింద పెడతారు. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. దీన్ని ప్రాసెస్ వచ్చేసి మీకు లెంతీగా అనిపిస్తుంది, కానీ చేయడం మాత్రం చాలా సింపుల్. ముందుగా ఈ బిసిబెల్లాబాద్ చేయడానికి మనం 1.5 కప్ రైస్ తీసుకున్నాను నేను. ఈ 1.5 కప్ రైస్కి 1 కప్ కందిపప్పును తీసుకోవాలి. మీరు వాటర్ అనేది 1:3 రేషియోలో వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల రైస్ కందిపప్పు అనేది బాగా మెత్తగా ఉడుకుతాయి. ఇవి ముందుగా వాష్ చేసేసుకుని మీరు 1:3 రేషియోలో వాటర్ పోసుకుని దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు వేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. ఈ 3 విజిల్స్ వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేసే లోపు వేరే ఒక చిన్న కుక్కర్ పెట్టుకుని దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకుని మన ఇంట్లో ఏ వెజ్జీస్ ఉంటే, నా దగ్గర ఒక రాడిష్, క్యారెట్, బీన్స్, వేరుశనగ గింజలు, ఇంకా అలా అనపకాయలు అంటారండి, ఇక్కడ మనకి చిక్కుడుకాయలు అని దొరుకుతాయి గింజలు. ఆ గింజల్ని అన్నీ మీకు ఒకవేళ ములక్కాడ కానీ, గుమ్మడికాయ కానీ, కూర గుమ్మడికాయ, ఆనపకాయ, ఇంకా ఏముంటే అవన్నీ వేసుకోవచ్చు. ఇందులో ఇవే వేసుకోవాలని ఏం లేదు. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఇవి యూస్ చేసి మీకు చూపిస్తున్నాను. దీంట్లో వేరుశనగలు వేసుకుంటే చాలా టేస్ట్ అనేది బాగుంటాయి. అది రోస్ట్ చేయాల్సిలా డైరెక్ట్గా వేసేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మీరు బఠానీ అవి వేసుకోవాలంటే ఇవి ఒక విజిల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ అవి కూడా 1 విజిల్ రానివ్వండి. ఇవన్నీ ఉడకడానికి కొంచెం వాటర్ పోసుకుని ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఇక్కడ నాకు చూడండి 1 విజిల్ వచ్చేసరికి ఈ వెజిటేబుల్స్ అనేది ఇలా మీడియంగా కుక్ అయినాయి. ఇప్పుడు నా దగ్గర అనపగింజలని, ఈ గింజలు మార్కెట్లో దొరుకుతాయి కర్ణాటకలో. ఇది రాయలసీమలో కూడా చాలా ఫేమస్ అనపగింజలు అనేవి. ఇవి నాకు ఉంటే నేను అవి వేసుకున్నాను. ఇవి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి 1 విజిల్ కన్నా తక్కువ వచ్చేలోపే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ వెజ్జెస్ కూడా అన్నీ ఉడికేలోపు మనం ముందుగా రైస్ కుక్ చేసుకున్నాం కదండి, అది చూపిస్తాను రండి. ఎంత బాగా కుక్ అయిందో చూడండి. ఇది దీంట్లో ఉన్న ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత చూడండి రైస్ అనేది ఎంత మెత్తగా ఉడికిందో. కింద నుంచి ఇలా కదుపుకుంటూ ఉండండి. ఇది మీకు బాగా పేస్ట్గా అయితే ఈ బిసిబెల్లాబాత్ అనేది బాగుంటుంది. పొడి పొడిగా కాకుండా బాగా మెత్తగా అయ్యేటట్టే చూసుకోండి రైస్ అనేది ఎప్పుడు కూడా. మీరు రైస్ కుక్ చేసిన తర్వాత దీంట్లో ఎప్పుడు కూడా హాట్ వాటరే వాడాలి. అలా కాకుండా చన్నీళ్ళు వేస్తే కనుక రైస్ అనేది గడ్డగట్టేస్తుంది. ఆ తర్వాత ఒక చిన్న మూకుడు పెట్టుకొని దీంట్లో ఒక ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు అనేది వేసుకోవాలి. ఈ పోపులో మనం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిశనగపప్పు వాడుతున్నాము. ఇవి కాకుండా మీరు మినప్పప్పు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకున్నా బాగుంటుంది. ఈ పోపు అంతా వేగిన తర్వాత దీంట్లో ఒక 4 పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ అనేది ఇలా చీలికల్లాగా కోసుకుని దాన్ని కూడా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మన దగ్గర క్యాప్సికమ్ ఉంటే కనుక ఈ క్యాప్సికమ్ కూడా మీరు కుక్కర్లో వేసుకుంటే బాగా మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ మగ్గిన తర్వాత దీంట్లోనే కొంచెం టమాటో ఉంటే కనుక ఒక పెద్ద సైజు పండిన టమాటో మాత్రమే వేసుకోండి. అప్పుడు మీకు బిసిబెల్లాబాత్ అనేది పుల్ల పుల్లగా బాగుంటుంది. దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకోండి. వెజిటేబుల్స్ అనేది ఫాస్ట్గా కుక్ అవుతాయి అప్పుడు. ఆ తర్వాత కొంచెం ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని బాగా హాట్ వాటర్ వేసుకొని గుజ్జు తీసుకొని ఆ గుజ్జు మాత్రమే దీంట్లో వేసుకొని బాగా మనం పులిహోరకి ఉడకపెడతాం చూడండి, అలా ఈ చింతపండుని ఈ కూరగాయల్లో ఉడకనివ్వండి. ఇలా ఉడకడం వల్ల కూరగాయలు అన్నిటి పుల్ల పుల్లగా బాగుంటాయి టేస్ట్ అనేది. ఇప్పుడు దీంట్లో ధనియాల పౌడర్ వేసుకోండి. ఈ ధనియాల పౌడర్ మీకు టేస్ట్కి బట్టి వేసుకోండి. చింతపండు అనేది బాగా ఉడికిన తర్వాత మీకు ఇలా బబుల్స్ వస్తాయి. ఆయిల్ అనేది సపరేట్ అవుతూ కనిపిస్తుంది. అదే టైంలో అది పక్కన పెట్టేసుకుని మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్, దాల్ని తీసుకుని దీంట్లో హాట్ వాటర్ వేసుకోవాలి. ఇలా హాట్ వాటర్ నేను ముందుగానే వేరే స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఆ హాట్ వాటర్ కొద్ది కొద్దిగా వేసుకొని బాగా మెత్తగా అన్నీ కలిసేంత వరకు పలచగా చేసుకోండి. కొద్ది కొద్దిగా కలుపుకోవడం వల్ల మీకు ఉండలు లేకుండా ఉంటాయి. అదే ఒకేసారి వేస్తే కనుక మీకు కదుపుకోవడం ఈజీగా ఉండదు.
సో నేను ఇలా చెప్పినట్టు ఇలా స్లోగా వేసుకుంటూ కదుపుకోండి. నాకు అంతా కదిపేసరికి ఇలా వచ్చింది. ఆ తర్వాత కొంచెం మనం ముందుగా కుక్ చేసుకున్నాం కదండి వెజ్జీస్, అవన్నీ వేసుకుని కాసేపు అటు ఇటు తిప్పుకున్నాను. ఈ వెజ్జీస్ రైస్ ఒక 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత మనం ముందుగా పోపు పెట్టుకున్న ఆనియన్, టమాటో ఇవి కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఇవి ఉండల కింద లేకుండా ఉండాలి రైస్ అనేది. నేను 1.5 కప్ రైస్, 1 కప్ దాల్ తీసుకున్నాను కదండి. దీనికి నేను 5 లీటర్స్ కుక్కర్లో సరిపోయింది. మీరు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని ఏ బౌల్ వాడాలి అనేది మీరు డిసైడ్ అవ్వండి. దీంట్లోనే కొంచెం కారం కూడా వేసుకోండి స్పైసీకి తగ్గట్టు. ఆ తర్వాత మీకు ఈ బిసిబెల్లాబాత్ పౌడర్ అనేది ఏ సూపర్ మార్కెట్లోకి వెళ్ళినా మీకు దొరుకుతుంది. ఈ బిసిబెల్లాబాత్ పౌడర్ అంత స్పైసీ ఏమి ఉండదు. మీకు టేస్ట్ బట్టి ఎంత కావాలో అంత వేసుకోండి. దీంట్లో కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. ఈ బెల్లం వేసుకోవడం వల్ల మీకు ఏదన్నా కొంచెం పులుపు ఏదైనా లేకపోతే సాల్టీగా ఏమైనా అనిపిస్తే కనుక ఈ బెల్లం అనేది అడ్జస్ట్ చేసేస్తుంది. ఆ తర్వాత అంతా ఉడికిన తర్వాత మీకు ఇలా నేను కనిపిస్తుంది కదండి, ఈ బబుల్స్ అనేది పైకి లెగుస్తూ ఉంటాయి. అప్పుడు కొద్దిగా కొత్తిమీరని తీసుకుని వాష్ చేసుకుని ఇలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా చిక్కగా చేసేయకండి. ఇది చల్లారిన తర్వాత బిసిబెల్లాబాత్ అనేది టైట్ అయిపోతుంది. అలా టైట్గా కాకుండా మీరు సాంబార్లో ఎలా కలుపుకొని తింటారో అలా ఉండాలంటే కనుక ఇది లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన బిసిబెల్లాబాత్ రెడీ. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలా సింపుల్ కూడా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.